శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్రోపదేశాలకు ఒక శక్తివంతమైనటువంటి రోజు అమావాస్య. అనేక విధాలైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి చాలామంది కూడా అనేక హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది సెకండరీ, తప్పని పరిస్థితులలో ఇది మనం పెట్టుకోవాల్సినటువంటి విధానం ఉంటుంది. ఇక తప్పదు అనుకున్నప్పుడే ఈ వ్యయాన్ని భరించేటువంటి విధానం వైపు వెళ్ళాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలామంది ఏంటంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తల వైపున చెరువు పెట్టుకొని నీటి కోసం వెతుకులాడారంట. నీటి కోసం సర్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి నీరు ఎక్కడ ఉంది అంటే ఒక చెరువే ఉంది తల వెనకాల. అంటే అలా ఉంటుంది. అంటే మనము వాటిని ఏది కూడా పట్టించుకోము. మనకు ముందు చూపు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య నిర్మూలన కోసం ఆలోచన చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. డయాబెటీస్ వస్తారానిలే అని చెప్పేసి ఆ జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అదే కంటిన్యూషన్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఇంకా వాటి గురించి మొదలు పెడతారు. అది విధానం కాదు కదా. అది రాకముందే అది అసలుకే మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విధానాన్ని అనుసరిస్తే అసలు సమస్య ఉండదు కదా. ఇది నేను చెప్పేది. ఆధ్యాత్మికంగా కూడా గ్రహస్థితులు విపరీతంగా అయిన తర్వాత చూడండి, అమ్మాయికో అబ్బాయికో పెళ్ళిళ్ళు చేయాలి అనుకునేటువంటి సందర్భంలో జాతక దోషాలు ఏమైనా ఉన్నాయని అప్పుడు చూడడం మొదలు పెడతారు. అదే ముందుంటే దానికి సంబంధించిన విధానాన్ని అనుసరిస్తే పిల్లవాడు మొత్తం ఎంఎస్సి కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఉద్యోగం వేట సందర్భంలో గురుగారు మా బాబుకి ఉద్యోగం రావట్లేదు, మరి ఏమైనా జాతక దోషాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా, కట్లు పడ్డాయా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అదే కాస్త ముందు చూపు ఉంటే చాలామంది అసలు నాకు బాధ అనిపించేది ఏంటంటే చాలామంది సనాతన ధర్మంలో కొంచెం అప్డేట్ అయ్యారు. మునుపటి కన్నా పూర్వకాలంలో కన్నా ఇప్పుడు కొంత అప్డేట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా కొంతమంది. అయితే వీళ్ళంతా కూడా ఎక్కడుంటారంటే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శ్లోకాల వరకు చాలిపోయారు. ఈ పూజలు చేయడమే కాదు, కొన్ని శ్లోకాలు కూడా చదివితే బాగుంటుందని చెప్పేసి ఈ శ్లోకాలు చదువుతూ కూర్చోవడం వరకు వచ్చేసారు. కానీ సృష్టిలోని చైతన్య శక్తిని తీసుకొని మనం ఉపయోగించుకునేటువంటి విధానం అంతా కూడా ఎక్కడుంది? మంత్ర విధానంలో ఉంది. మనం పట్టుకోవాల్సింది ఏంటి? మంత్రం కదా. ప్రతిదానికి మంత్రమే సమాధానం కదా. మీరు ఎక్కడ చూసినా కూడా మంత్ర విధానమే ఉంటుంది సనాతన ధర్మంలో. అక్కడ అఘోరులు కూర్చొని చేసేది మంత్ర సాధన, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చేసింది మంత్ర సాధన, అక్కల్కోటి మహారాజు, కాశీనాయన, మీరు ఎవరిని తీసుకున్నా కూడా మంత్ర సాధనే ఉంటుంది. గుళ్ళో పూజారి కూడా అక్కడ ముందు మంత్ర సాధన చేస్తాడు, ఆ విగ్రహం ముందు కూర్చొని. ఏదైనా మంత్ర సాధనే కదా. హోమంలో కూడా అమ్మవారిని ఆవాహన చేయడము, ఇదంతా మంత్ర విధానాన్ని అనుసరించే జరుగుతుంది. మంత్రోపదేశము ఇవ్వాలి అంటే మంత్ర విధానంలో సిద్ధి పొంది ఉండాలి. ఈవెన్ చండీ హోమం చేయాలి అంటే చేసేటువంటి వ్యక్తి ఆ చండీ హోమ ఉపాసకుడై ఉండాలి. ఇలా ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ సమస్తం అంతా కూడా మంత్రమే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే చైతన్యమైనటువంటి శక్తిని తీసుకునేటువంటి విధానం కేవలం మంత్రమే చేస్తుంది. శ్లోకాలు ఇవన్నీ చూడండి, వాటి అర్థాలు చూడండి, ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని పొగడడం అనేటువంటిది ఉంటుంది. పూజలు చూడండి, ఈ పటాలు తొడవడము, శుభ్రత చక్కగా పాటిస్తూ పసుపు కుంకుమ అక్కడ పెట్టేసేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి నమస్కారం చేసి భగవంతుడా మాకు ఈ కోరిక తీర్చు అని చెప్పడం జరుగుతుంది. కానీ కేవలం మంత్రంలో మాత్రమే ఈ కోరిక ఖచ్చితంగా తీరాలి అనేటువంటిది సంధించే విధానంలో ఉంటుంది. దైవము మంత్రాధీనం అనేటువంటిది, దైవము మంత్రాధీనము, మంత్రము చేసేవారి ఆధీనం అనేది ఆ వేదవాక్కు. మరి ఇంత అద్భుతమైనటువంటి విధానం ఉంది. మీరు శ్లోకాల వైపు వెళ్ళి 1 గంట చేస్తున్నారు. లలిత సహస్రనామాలు నిత్యం చేసేటువంటి వారు ఉంటారు, ఎంతో సమయాన్ని కేటాయిస్తుంటారు. మరి అలాంటి వారు తత్సంబంధమైనటువంటి మంత్రాన్ని ఒక విధానపూర్వకంగా తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను అందుకే చైతన్యం చేస్తున్నాను. పదే పదే ఒక గురువుగారి చుట్టూ కానీ
ఒక పూజారుల చుట్టూ కానీ ఇంకొకరి చుట్టూ కానీ మనం తిరగాల్సినటువంటి అవసరమే లేదు. ఒక మంత్ర విధానము లక్ష సమస్యలకు, కోటి సమస్యలకు ఒకే ఒక సమాధానం. అర్థమైంది కదా. ఇక్కడ మంత్రోపదేశము అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ. ఇది రెండవ జీవనం అంటారు కదా, పునర్జీవనము పునర్జన్మ అంటారు కదా. అది ఇప్పటి వరకు మనం తీసుకున్న జన్మ వేరు, ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత జన్మ. అంతేకాదు నాని సమస్యల నిర్మూలన చేసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తిని మనం ముందు పెట్టుకుని నడిచేటువంటి విధానము. అర్థమైంది కదా. ఈ జూన్ నెల అంటే జూన్ 6వ తేదీన అమావాస్య అవుతుంది, గురువారం అవుతుంది, మంత్రోపదేశములు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో సమస్తమైనటువంటి సమస్యలకు అంటే ఇక మనకి ఏముంటాయి నాని, ఈ గ్రహ నక్షత్ర గ్రహ దోషాలు ఉంటాయి, లేదా బ్లాక్ మ్యాజిక్ సమస్య లాంటివి ఉంటాయి, తర్వాత మనం చేసుకునేటువంటి దోషాలు ఉంటాయి, లేదా ఇతరుల కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి సమస్యలు వీటన్నిటికీ కూడా నిర్మూలమయ్యేటువంటి విధంగా శక్తివంతమైనటువంటి ఇష్ట దేవతా మంత్ర విధానం కానీ, దశమహల మంత్ర విధానాలు కానీ, లేదా నారసింహ, ఆంజనేయ, వీరభద్ర, తర్వాత భైరవ, శరభశాలు ఇలాంటి మంత్ర విధానాలు, ఇలాంటి వాటికి చాలా శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ మంత్రోపదేశము మీరు పద్ధతి ప్రకారం తీసుకునేటువంటి విధానము మనం జూన్ 6వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. కనుక దీనిని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.